సంబేపల్లి మండలం ముదినేని వాండ్లపల్లె వద్ద నాటు తుపాకీ కలకలం రేపింది. చిన్నమండెం మండలం బోడమలకు చెందిన రాజగోపాల్ నాటు తుపాకీతో కాల్చుకొని చనిపోయాడు. ఇటికల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్న రాజగోపాల్ అప్పుల బాధతో కాల్చుకున్నట్టుగా చెప్తున్నారు స్థానికులు. ఘటనా స్థలంలోనే నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సుద్దలవాళ్లపల్లి విలేజ్ నారాయణ రెడ్డి గారి పల్లి పంచాయతీ సంబేపల్లి మండలం. ఇవాళ ఉదయం 7 గంటలకు ఇటుకల బడ్డి వద్ద జరిగిన సంఘటన విషయంలో జరిపాటి రాజగోపాల్ వయసు 48. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి. ఇటుకల వ్యాపారం చేసిన రాజగోపాల్ నాటు తుపాకీతో తనను తానే కాల్చుకొని మృత్యువాత పడ్డాడు. అసలు కారణాలేంటి? గుడ్ మార్నింగ్ యామిని. ఏదైతే అన్నమయ్య జిల్లా పరిధిలో ఉన్నటువంటి సంబేపల్లి మండలంలో ఉన్నటువంటి ముదినేని వాడిపల్లెలో అయితే కనుక ఇవాళ అయితే కనుక నాటు తుపాకీ కలకలం రేపితని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే చిన్నమండెం మండలానికి సంబంధించినటువంటి బోనమాలకు చెందినటువంటి రాజగోపాల్ అనే వ్యక్తి కూడా ఈ రోజు ఉదయం దాదాపుగా ఆయన ఇంటి వద్ద కూడా ఒక నాటు తుపాకీతో కాల్చుకొని చనిపోవడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక రాజగోపాల్ అనే వ్యక్తిగా పూర్తి స్థాయిలో అతను కూడా ఒక ఇటుకల ఫ్యాక్టరీ పెట్టుకొని అక్కడ జీవనం సాగిస్తూ ఉండేవాడు. అయితే ఈ ఇటుకల వ్యాపారానికి సంబంధించిన దాంట్లో కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే రాజగోపాల్ పూర్తి స్థాయిలో అప్పులు కూడా కావడం జరిగింది. అయితే అప్పులు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో కూడా అప్పుల ఇచ్చిన వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో అతన్ని రోజు రోజుకు ప్రెజర్ చేస్తుండడంతో కూడా అతను కూడా ఈ అప్పుల బాధను తట్టుకోలేక ఇక్కడ బయట నుంచి వస్తున్నటువంటి ఒత్తిడిని తట్టుకోలేక కేవలం అతని దగ్గర ఉన్నటువంటి నాటు తుపాకీ తీసుకొని కూడా అతనంతగా అతనే కాల్చుకొని కూడా చనిపోవడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ ఘటన జరిగిన అనంతరం కూడా పోలీసులు అయితే కనుక ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను కూడా పోలీసులు అయితే కనుక పూర్తి స్థాయిలో కూడా తనిఖీ చేయడం జరిగింది. అసలు రాజగోపాల్ దగ్గర ఈ నాటు తుపాకీ ఎలా వచ్చిందని దానిపైన అయితే కనుక పోలీసు అయితే కనుక కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామంటున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే పోలీసులు చెప్పడం అయితే కనుక పూర్తిగా అక్కడ ఉన్నటువంటి బంధువులను అందరినీ విచారించిన తర్వాత కూడా కేవలం రాజ్ కుమార్ అప్పుల బాధను తట్టుకోలేకనే ఆయన అతని దగ్గర ఉన్నటువంటి నాటు తుపాకీని తీసుకొని కాల్చుకొని చనిపోయాడని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ గ్రామంలో చూసుకుంటే కనుక ఇటు నాటు తుపాకులు ఎవరి దగ్గర ఉన్నాయి వాళ్ళందరిపైన కూడా పూర్తిలో విచారణ చేస్తాము. ఇటువంటి నాటు తుపాకులు ఎన్ని ఉన్నాయనే దానిపైన కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఒక పోలీసులు నిఘా పెట్టి ఇక్కడ ఉన్నటువంటి నాటు తుపాకులు కూడా స్వాధీనం చేసుకుంటామని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి అయితే కనుక రాయచోటి పోలీసులు అయితే కనుక పూర్తి స్థాయిలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. రైట్, థ్యాంక్ యూ.